సో అనుకున్నట్టుగానే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. జూన్ 16న ఈ సీజన్ 2 ప్రీమియర్ కాబోతుంది. ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఈ సీజన్ సంబంధించిన ట్రైలర్‌ని ఏదో విధంగా రిలీజ్ చేద్దామని కాకుండా చాలా క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఈ స్టోరీలో జరిగే 2 సైడ్స్ యొక్క స్టోరీని చెప్తూ ఈ ట్రైలర్స్‌ని రిలీజ్ చేశారు. ఇది చాలా క్రియేటివ్ థాట్. ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముందే పోస్టర్స్‌ని రిలీజ్ చేస్తూ ఆల్మోస్ట్ చూస్ అని చెప్పి అందరిలోనూ ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు. ఈ 2 ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 2 ట్రైలర్స్‌లోనూ 2 టీమ్స్ యొక్క ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రైట్ అని చెప్పి చూసే వాళ్ళకి మనకు అర్థమవుతుంది. ఈ సీజన్‌లో మనం కొత్త ప్లేసెస్‌ని చూడబోతున్నాం, నార్త్‌ని చూడబోతున్నాం, డ్రాగన్స్‌ని చూడబోతున్నాం, ఒక బ్యాటిల్ చూడబోతున్నాం అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లాక్ అండ్ గ్రీన్స్ మధ్య ఒక గ్రేట్ డ్రామాని చూడబోతున్నాం. ఈ వీడియోలోని టీమ్ బ్లాక్ యొక్క ట్రైలర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక 3 మంత్స్లోని ఈ సీజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎపిసోడ్ బై ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ షాట్లోని ఎవరో అంత్యక్రియలు జరుగుతున్నాయి. లాస్ట్ ట్రైలర్లోని చూపించినట్టుగా రెనెరా లుసెరిస్ బాడీ కోసం షిప్బేకర్ బే దగ్గర వెతుకుతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోని సముద్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా తన బాడీ పార్ట్స్ కానీ లేదా తన డ్రాగన్ బాడీ పార్ట్స్ కానీ దొరికినట్టు ఉన్నాయి. లుసెరిస్ ఫుల్ బాడీ అయితే దొరికే అవకాశం లేదు. అండ్ ఇక్కడ రెనేరస్ తన పక్కన లాంగ్ హెయిర్ తోని జెసేరిస్, ఈ సీజన్ లో జెసేరిస్ మొత్తం లాంగ్ హెయిర్ తోనే కనిపించబోతున్నాడు. లేనోర్ వెలోరిన్ పుట్టిన 3వ కొడుకైన జాఫ్రీ కూడా ఇక్కడ ఉంటాడు. ఇంకా రేనా, బేలా, రైనీస్ అండ్ కార్లిస్ వెలోరిన్ కూడా ఉంటారు. ఇక్కడ కొడుకు చనిపోయాడని రెనేరా మాత్రమే బాధపడట్లేదు, తన ఫియాన్సీ చనిపోయాడని బేలా అండ్ కార్లిస్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే లుసెరిస్ కే తన తర్వాత డ్రిఫ్ట్ మార్క్ ని ఇద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు సడన్ గా లుసెరిస్ చనిపోవడంతో అంతా తారుమారు అవుతుంది. ఈ షాట్లో ఉన్నది ఖచ్చితంగా రెనెరా అండ్ సైరెక్స్ అయి ఉంటుంది. చూడడానికి కాసిల్ గ్రిఫిన్ రూస్ లాగా కనిపిస్తుంది. ముందున్నది షిప్బేకర్ బే అయితే వెనకాల దట్టంగా కనిపించేది కేప్ వర్త్ అనే ఒక దట్టమైన అడవి అయి ఉండాలి. ఈ కాసిల్ హౌస్ కంగింటన్ ఆధీనంలో ఉంటుంది. ఈ కంగింటన్ హౌస్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూపించలేదు కానీ జాన్ స్నో ఫాదర్ అయిన రేగో టార్గెరియన్ యొక్క ఫ్రెండ్ జాన్ కంగింటన్ కూడా ఈ హౌస్ కి చెందినవాడే. అసలు రెనెరా ఇక్కడికి ఎందుకు వస్తుంది? షిప్బేకర్ బే ఉంది కాబట్టి మేబీ తన కొడుకు బాడీ పార్ట్స్ కోసం వెతకడానికి రెనెరా ఈ ప్లేస్కి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లోని సైరెక్స్ అరుస్తూ ఉంటుంది. కింద చూడండి వైట్ హెయిర్తోనే ఎవరో ఉంటారు. సో ఖచ్చితంగా వీళ్ళు లుసెరిస్ సంబంధించిన బాడీ పార్ట్స్ని ఏవో కనిపెట్టి రెనెరా దగ్గరికి తీసుకొని వచ్చి ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి స్టామ్స్ అండ్ కాసిల్ ఉంటుంది. డిసెంబర్లో రిలీజ్ అయిన టీజర్లో కూడా ఇలాంటి షాట్ ఒకటి ఉంటుంది. కొంతమంది బోట్స్ వేసుకొని వచ్చి సేమ్ ఇదే ప్లేస్లోని వచ్చి ఆగుతారు. ఖచ్చితంగా వాళ్ళు లుసెరిస్ సంబంధించినవి ఏవో కనిపెట్టి రెనెరాని అక్కడికి పిలిచి ఉండొచ్చు. తర్వాత మనకి ఏగోన్ కనిపిస్తాడు. రెడ్ కీప్లోని కొత్త కింగ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తను కూర్చునే స్టైల్ అండ్ ఫేస్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే సరిగ్గా జాఫ్రీకి అప్డేటెడ్ వర్షన్లా కనిపిస్తున్నాడు. కానీ ఏగోన్ జాఫ్రీ అంత మూర్ఖుడేం కాదు, అలానే జాఫ్రీ అంత వీక్ కూడా కాదు. తర్వాత ట్రైలర్లోనే చాలా ఇంపార్టెంట్ షాట్. రెనెరా ముందు కొంతమంది కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. అంటే రెనెరా వాళ్ళని గెస్ట్లా ట్రీట్ చేస్తుంది. అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు రెనెరాకి ఇంపార్టెంట్ పర్సన్స్ అయి ఉంటారు. అంతేకాకుండా వార్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ తనకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి చెప్తుంది. అంత ఇంపార్టెంట్ అయిన ఈ క్యారెక్టర్స్ అసలు ఎవరు? రెనెరాకి రైట్ సైడ్ ఉన్నది తన కొడుకైన జెసెరిస్ అండ్ మిగిలిన 4 డ్రాగన్ సీడ్స్. రెనెరా దగ్గర ఎక్కువ డ్రాగన్స్ ఉన్నా సరే వాటిని రైడ్ చేయడానికి రెనెరా దగ్గర ఎక్కువ మంది టార్గెరియన్స్ ఉండరు. సో బయట వాళ్ళని పిలిచి ఆ డ్రాగన్స్ ని క్లైమ్ చేసుకోమంటుంది. అందులోని 4 సక్సెస్ఫుల్ గా డ్రాగన్స్ ని క్లైమ్ చేసుకుంటారు. వాళ్ళ నేమ్ ఆడమ్ ది హాల్, హ్యూజ్ హ్యామర్, వుల్ఫ్ ది వైట్ అండ్ రెనెరా పక్కన ఉంది నెటిల్స్. అంతా కరెక్ట్ గానే కాస్టింగ్ చేశారు కానీ ఒక్క నెటిల్స్ మాత్రమే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా నెటిల్స్ కి బ్లాక్ కలర్ లోని షార్ట్ గా కర్లీ హెయిర్ ఉంటుంది, కానీ ఇక్కడ వైట్ హెయిర్ తో చూపించారు. తను ఒక వెలేరియన్ లేదా టార్గెరియన్ లా కనిపిస్తుంది. అంతేకాకుండా తను క్లైమ్ చేసుకున్నది ఒక వైల్డ్ డ్రాగన్ ని. ఈ వైల్డ్ డ్రాగన్స్ ని కంట్రోల్ చేయడం టార్గెరియన్స్ వల్లే కాదు, అలాంటిది నార్మల్ పర్సన్ అయిన నెటిల్స్ ఎలా కంట్రోల్ చేసింది అండ్ మిగతా వాళ్ళు కూడా ఆ డ్రాగన్స్ ని ఎలా కంట్రోల్ చేశారనే విషయాలు కూడా టీవీ షోలోనే చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారు. అండ్ దీనికి పాసిబుల్ రీజన్స్ కూడా ఉన్నాయి. తర్వాత రెనెరా చాలా సీరియస్గా ఎక్కడికో వెళ్తుంది. అది ఖచ్చితంగా డ్రాగన్ స్టోనే. నైట్ టైం అయినా సరే రెనెరా బయలుదేరుతుందంటే మేబీ లుసెరిస్ చనిపోయాడనే విషయం రెనెరాకి నైట్ టైమే తెలుస్తుంది కాబట్టి వెంటనే తన డ్రాగన్ వేసుకొని లుసెరిస్ని వెతకడానికి వెళ్తుంది. అండ్ ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్లోని ఫస్ట్ షాట్లోని రెనెరా చాలా డల్గా నిరాశగా కనిపిస్తుంది. తన ఫేస్ నైట్ అంతా నిద్ర లేనట్టుగా కనిపిస్తుంది. ఆ షాట్లో ఉన్న కాస్ట్యూమ్ అండ్ ఇక్కడ ఉన్న కాస్ట్యూమ్ సేమ్ ఉంటాయి. సో నైట్ అంతా రెనెరా లుసెరిస్ కోసం వెతుకుతుంది. తర్వాత నార్త్ని చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఈ 2 క్యారెక్టర్స్ బెంజిన్ స్టార్క్ అండ్ జాన్ స్నో. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంటే చూడడానికి సేమ్ వాళ్ళు అలానే ఉన్నారు, కాకపోతే వాళ్ళు జెసేరిస్ అండ్ క్రేగిన్ స్టార్క్. సో ఈ సీజన్లోని స్టార్క్స్ని, వింటర్ఫెల్ని, అలానే నార్త్ని, వాల్ని కూడా చూడబోతున్నాం. క్రేగిన్ స్టార్క్ని వెనక నుంచి మాత్రమే చూపించారు. ఫేస్ కూడా సగమే కనిపిస్తుంది. ఆ మాత్రానికి ఈ క్యారెక్టర్ ఒక బ్యాడ్ యాస్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా క్రేగిన్ స్టార్క్ కొంచెం అటు ఇటుగా నెడ్ స్టార్క్ లా కనిపిస్తున్నాడు. సో వీళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు?
మేబీ జేఎస్కి వాళ్ళని చూపించడానికి క్రేగిన్ స్టార్ తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే క్రేగిన్ స్టార్ అక్కడ వెళ్ళడానికి జేస్ తన డ్రాగన్ మీద తొందరగా అక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే జేస్కి టైం లేదు, ఇక్కడ వెస్ట్రోస్లోని వార్ జరుగుతుంది, తన పని పూర్తి చేసుకొని త్వరగా తను డ్రాగన్ స్టోన్కి వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ దగ్గర ఉన్న నైట్స్ వాచ్ అంతా వైట్ వాకర్స్ గురించి, లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అవతల ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి దాని గురించి డిస్కషన్ చేసి ఉండొచ్చు. అండ్ వాటి గురించి ఈ సీజన్లో మనకి చెప్పే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ డ్రాగన్ కూడా వాల్ని క్రాస్ చేయలేదు. జేస్ ఎక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా తన డ్రాగన్ వెర్మాక్స్ కూడా అక్కడే ఉంటుంది. కొంతమంది టార్గెరియన్స్ వాళ్ళ డ్రాగన్స్ వేసుకొని వాల్ని దాటడానికి ప్రయత్నిస్తారు, బట్ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే డ్రాగన్ని వాళ్ళు దాటేటప్పుడు ఏదో శక్తి వాటిని ఆపుతున్నట్టుగా డ్రాగన్స్ ఫీల్ అవుతాయి. లైక్ వాల్లోనే ఎలా అయితే స్పెల్స్ ఉంటాయో వాల్ పైన కూడా డ్రాగన్స్ ఆ వాల్ని క్రాస్ చేయకుండా వాల్ లాగా డ్రాగన్స్ని ఆపే స్పెల్స్ కూడా వాల్లోనే ఉంటాయి, అవి డ్రాగన్స్ ఫీల్ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్ని జీఓటీ హిస్టరీలోని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మాత్రం డెనేరస్ తన డ్రాగన్ వేసుకుని ఈజీగా వాల్ని క్రాస్ చేసేస్తుంది. ఈ క్వశ్చన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రాసిన రైటర్స్ అడిగితే సింపుల్ గా వాళ్ళు మర్చిపోయామని చెప్పారు. ఇవే విషయాలు మనకు తెలియకపోయినా సరే 8th సీజన్ మనకు నచ్చలేదు. తర్వాత రూక్రెస్ట్ లో జరిగే బ్యాటిల్ యొక్క కొన్ని సీన్స్ ని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక డ్రాగన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా అది రెడ్ కలర్ ఉంది కాబట్టి మెయిలీస్ అయి ఉంటుంది. అండ్ ఈ బ్యాటిల్ లో పాల్గొనేది కూడా రైనీసే. ఈ బ్యాటిల్ సంబంధించిన షార్ట్స్ ని ట్రైలర్స్ లోని ఇప్పటి వరకు చాలా తక్కువ చూపించారు. మేబీ బ్యాటిల్ సంబంధించిన సీన్స్ ని టీవీ షోలో చూపించడానికి దాచుంచుతున్నారు. తర్వాత ఎయిమండ్ అండ్ ఓటో హైటవర్ కనిపిస్తారు. అండ్ వీళ్ళ వెనకాల థైలాండ్ లానిస్టర్ ఉంటాడు. తర్వాత కార్లిస్ వెల్లరైనా మనం చూడొచ్చు. తను నడుచుకుంటూ వస్తుంటే తన పక్కన ఉన్న కొంతమంది చూడండి కార్లిస్ కి బౌ చేస్తూ కనిపిస్తారు. అండ్ తన ముందున్న షిప్స్ కూడా సీ స్నేక్ సిజల్ ఉన్న బ్యానర్స్ కనిపిస్తాయి. సో ఖచ్చితంగా అది డ్రిఫ్ట్ మార్క్ అయి ఉంటుంది. కార్లిస్ ముందు వైట్ హెయిర్ తోనే ఒక అతను నడుచుకుంటూ వస్తాడు. చూడడానికి తను లేనోర్ వెల్లరైనా కనిపిస్తున్నాడు, కానీ అతను కాకపోవచ్చు. అండ్ ఇక్కడ సీ స్నేక్ రెనేరాతో మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ బ్యాచ్ ని పెట్టుకొని ఉంటాడు. అంటే రెనేరా కార్లిస్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ చేసిందనమాట. నెక్స్ట్ షాట్ లోనే మనకి డేమన్ కనిపిస్తాడు. తన ఫేస్ కనిపించకపోయినా సరే తను పట్టుకున్న సోడ్ యొక్క హ్యాండిల్ డార్క్ సిస్టర్ హ్యాండిల్ లానే ఉంటుంది. తన ఆర్మర్ వేసుకున్నాడు కాబట్టి డేమన్ కూడా చాలా షాట్స్ లోని ఆర్మర్ వేసుకొని కనిపిస్తాడు. అండ్ నైట్ టైం వర్షం పడుతుంటే డేమన్ ఆర్మర్ వేసుకొని ఎవరినో ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు. సో ఖచ్చితంగా ఈ కాసిల్ హ్యారన్ హోల్ అయి ఉంటుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోనే అలిసెంట్ అండ్ హెలెనా కనిపిస్తారు. వీళ్ళ ఫేస్ లో స్మైల్ ఉండదు అండ్ ఫేస్ మొత్తం బాధతో నిండిపోయి ఉంటుంది. అలానే ఎయిగోన్ కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు. వెనకాలన్న ఓటో ఎయిగోన్ కి వచ్చి ఏదో బ్యాడ్ న్యూస్ చెప్పి వెళ్తున్నాడు. అండ్ వీళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ ఒకేలా ఉంటుంది, అంటే ముగ్గురు ఒకే విషయం గురించి బాధపడుతున్నారు. తర్వాత డేమన్ చాలా సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు డేమన్ లో ఉన్న 2 సైడ్స్ బయటపడతాయి, అవి కూల్ అండ్ యాంగ్రీ. తర్వాత షోలోని ఒక కొత్త డ్రాగన్ కనిపిస్తుంది, అది మూన్ డాన్సర్. ఇది చాలా యంగ్ డ్రాగన్, లైట్ గ్రీన్ కలర్ లోనే కొమ్ములతో ఉంటుంది. చూడడానికి సేమ్ బుక్ లో ఎలా ఉందో మూన్ డాన్సర్ ట్రైలర్ లో కూడా సేమ్ అలానే ఉంది. తర్వాత ఎయిగోన్ చాలా సీరియస్గా ఎవరికో సిగ్నల్ ఇస్తున్నాడు. లైక్ కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న డోర్స్ అన్ని షట్ డౌన్ చేయండి, రెడ్ కీప్ నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా. వెనకాల లైరీ స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి మేబీ ఐడియా ఇచ్చింది ఎయిగోన్ ఇలా చేయమని చెప్పింది లైరీ స్ట్రాంగ్ గా అయి ఉండాలి. నెక్స్ట్ మనకి వేగోర్ కనిపిస్తుంది. వేగోర్ ఎప్పుడు కనిపించినా సరే మన స్క్రీన్ లో పట్టదు. ఇప్పుడు వేగోర్ ఎంత సైజ్ ఉంటుందో సరిగ్గా ఎయిగోన్ కాంక్వెస్ట్ లోని బెలారియన్ డ్రాగన్ సరిగ్గా అంత సైజే ఉంటుంది. ఇంకా లాస్ట్ షాట్ లో కనిపించే డ్రాగన్ కెరాక్సిస్, దీని మీద డేమన్ టార్గెరియన్ ఉంటాడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉన్నది హ్యారన్ హోల్ అయి ఉంటుంది. సో ఇవి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను కనిపెట్టిన డీటెయిల్స్. అండ్ మీరు కనిపెట్టిన డీటెయిల్స్ కూడా కింద కామెంట్ చేయండి. అలానే మీరు ఏ టీమ్ కూడా కింద కామెంట్ చేయండి. వీలైనంత త్వరలోని టీమ్ గ్రీన్ యొక్క ట్రైలర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.